తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫంక్షన్లో ఎవరు కామన్ అంటే నేను సుమగారే, మన స్టేజ్ స్టార్ సుమగారు నేను ఇద్దరు కామన్గా ఉంటాము. సార్ షీ ఈజ్ లైక్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ తెలుగు ఇండస్ట్రీ. లైక్ షీ ఈజ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్, లైక్ షీ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇఫ్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారు నాకు ప్రొడ్యూసర్స్ చరణ్ని వాళ్ళ టీంని మొత్తం పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఇట్లాగా నాకు బాగా తెలుసున్న వాళ్ళు ఒక మలయాళం సినిమా తీస్తున్నారు, ఒకసారి నువ్వు సపోర్ట్ చేయాలి, తెలుగులో దాన్ని చేస్తున్నారు అంటే నాకు తెలియదు, సినిమా గురించి ఎక్కువ తెలియదు అప్పుడు. సరే ఏదో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సినిమా తీస్తున్నారంటే ఏదో సినిమా తీస్తున్నారని చెప్పి ఫస్ట్ పిలిచి ఏం సినిమా తీస్తున్నారు అని అడిగితే ఇలాగ టీవీ గారితో సినిమా తీస్తున్నాం అని, కానీ ఫస్ట్ కొంచెం షర్ట్ అది అలర్ట్ చేసుకుని ఓహో ఇదేదో కొంచెం సీరియస్ మ్యాటర్ అని చెప్పి కూర్చున్నాను. తర్వాత మొత్తం వాళ్ళు సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక తీసుకెళ్ళి నన్ను కొచ్చిన్లో సినిమా చూపించారు. అంటే నేను షాక్ అయ్యా. ఒక తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి కొచ్చిన్ వెళ్ళి అక్కడ అంత పెద్ద ప్రొడక్షన్, మన శ్యామ్ కానీ, శ్యామ్ అంటే నాకు ఇంట్లో కుర్రోడికని తెలుసు, అంటే నా దగ్గరికి ఎప్పుడో చాలా 10 years బ్యాక్ వచ్చి నా దగ్గర మా సంస్థలు అట్లాగా పైకి వచ్చి తను చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇంత పెద్ద సినిమా కొచ్చిన్లోకి వెళ్ళి ఇంత భయంకరంగా ఇంత పెద్ద ప్రొడక్షన్ చేస్తున్నాడు అనుకోలేదు. శ్యామ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ని నేను నిజంగా అక్కడ చూస్తున్నప్పుడు షాక్ అయింది. ఎక్కడ అంటే వాళ్ళు పెట్టిన ద వే అంటే ద ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ద ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్, ద బడ్జెట్ ఫర్ ద ఫిలిం అంత బాగా ఇక్కడి నుంచి వెళ్ళి అంత పెద్ద ప్రొడక్షన్ అక్కడ చేసి మీకు రిలీజ్ అవుతుంది కదా April 10th చూస్తారు. ఈ సినిమా నేను ప్రజెంట్ చేయడానికి ఇక్కడ తెలుగులో దీన్ని రిలీజ్ చేయడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం. అంటే ఎప్పుడు మనం మలయాళం నుంచి ఒక సినిమా వస్తుంది అనుకుంటే మంచి సినిమా, మంచి స్టోరీ ఉన్న సినిమా, లేదంటే కనుక మంచి ఒక మీనింగ్ ఉన్న సినిమా, మంచి ఇట్లా ఉంటుంది. అలా కాదు, ఈ సినిమా కమర్షియల్గా వెరీ వెరీ హ్యూజ్ సినిమా ఇది. సో నేను ఫస్ట్ ఏంటంటే టెక్నికల్గా వాళ్ళు చేసిన విధానం కానీ, అంటే దీస్ డేస్ మలయాళం ఈజ్ డెలివరింగ్ వెరీ గుడ్ టెక్నికల్ ఫిలిమ్స్. అలాగా ఇది చూస్తే ద వే దే ఎడిట్ ద ఫిలిం, ద వే దే డెలివర్ ద ఫిలిం, ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం నాకు నచ్చి సరే ఈ సినిమా నేను రిలీజ్ చేస్తానని చెప్పి తీసుకున్నాను. ఇది డెఫినెట్గా తెలుగులో అయితే మనందరికీ కూడా ఒక కొత్త కమర్షియల్ ఎలిమెంట్ అయితే మాత్రం ఇది చూపిస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా అది నమ్ముతున్నాను నేను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మన ప్రొడ్యూసర్స్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేశారు. అండ్ ఇందాక సుమ్మగారు అడిగినప్పుడు ఒక మాట అన్నారు, తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తున్నారంటే ఇమీడియట్లీ చేస్తున్నారని. కంగారు పడకండి, తెలుగు ఈజ్ డిఫరెంట్, మలయాళం ఈజ్ డిఫరెంట్. తెలుగు వెన్ యూ ఆర్ డూయింగ్ ద తెలుగు ఫిల్మ్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మలయాళం ఈజ్ లైక్ లిటిల్ కంఫర్టబుల్ దాన్ తెలుగు. తెలుగు ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ కంఫర్టబుల్. యాజ్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ టివెనో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను చెప్పాలంటే 2018 ఆఫ్కోర్స్ నాకు ఆ సినిమా నచ్చి నేను చేశాను 2018. బట్ వెన్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఎస్పెషల్లీ ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద ఫిలిం, ఎస్పెషల్లీ అబౌట్ యూ, ఈస్ దట్ ఫస్ట్ ఫైట్. ద వే మీరు దాంట్లో అంటే ఎంత సింపుల్గానో ద వే యూ స్మైలింగ్ అండ్ ద వే యూ ఆర్ ఫైటింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డైరెక్టర్ ఈస్ కటింగ్ బ్యాక్ టు that Ravana episode. That is really goosebumps for me there while I'm watching that episode. అండ్ డెఫినెట్గా ఆ ఫస్ట్ ఫైట్ అయితే మాత్రం తెలుగులో డెఫినెట్గా మంచి గూస్ బంప్స్ ఇస్తుంది మీ అందరికీ కూడాని. అండ్ డోంట్ మిస్ దట్ ఎస్పెషల్లీ ఫర్ దట్ టివెనో గారు ఆయన చేసిన అంత సింపుల్ యాక్షన్కి అయితే మాత్రం, అంటే ఒక సింపుల్ సిటీలోనే హీ బాట్ ద సో మచ్ హీరోయిజం. దట్ ఈస్ వెరీ, అంటే నేను అది ఎక్కువ మన మోహన్ లాల్ గారి దగ్గర ఇష్టపడతాను. He looks very simple, but the heroism and aura is so big on the screen. The same I felt with you, like when I have seen that first fight, and especially director garu, the way you edited the film especially is, and the way you presented the film is superb. Thank you so much, sir. And Kaidu garu, we have a lot of fans here in Hyderabad and in AP and Telangana also for you, like for your Dragon and for last film Funky and all. And all the best. You are one of the next rising star in Telugu, and definitely you will reach a very good position in Telugu. A lot of fans are there, everybody speaks about you these days, and all the best. And ఈ ఫిలింలో ఆవిడైతే చాలా బాగుంది, నేను చూశాను. డెఫినెట్లీ మీరు అందరూ కూడా మళ్ళీ అగైన్ వన్ మోర్ టైం ఆవిడతో అయితే లవ్లో పడతారు ఈ సినిమా చూసిన వెంటనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ మై ఫ్రెండ్ జేక్స్ ఆల్సో. మేబీ తను ఇక్కడ లేకపోయినా కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టెక్నికాలిటీ గురించి అండ్
ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద న్యూ కమర్షియల్ సినిమాకి అయితే మాత్రం ఈ సినిమాకి వచ్చి చూడండి. డెఫినెట్గా ఈ సినిమా అయితే మీ డబ్బులు అయితే వేస్ట్ అవ్వదు. దట్ ఐఎమ్ గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.